వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. ఇంకా సప్త శనివార వ్రతంలో అయితే చూస్తూ ఉన్నాను. 6వ వారం అయితే వచ్చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఎంత తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇంకా 2 వీక్స్ అయినా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇంకా లాస్ట్ వీక్ అయితే నేనైతే మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళాను కదా, ఆ వీక్ అయితే చేయలేను. ఇప్పుడు ఆ వీక్‌తో కలిపితే 7 వీక్స్ అయిపోతున్నాయేమో నాకు తెలీదు. బట్ ఇంకా అయినా సరే ఇంకా ఆ వీక్ అయితే జరగకుండా ఇంత తొందరగా ఇప్పుడు 6థ్ అయితే వచ్చేసరికి అప్పుడే 6థ్ వీక్ వచ్చిందా అనిపించింది. నానైతే ఇంకా 5థ్ వీక్ వరకైతే ఇంక ఏ అడ్డంకులకి లేకుండా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా 6థ్ వీక్ అయితే మధ్యలో ఇప్పుడు పిన్ని వాళ్ళ ఊరికెళ్ళాను కాబట్టి ఇప్పుడైతే చేసేసుకున్నాను. ఫైనల్‌గా అయితే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఉన్న వాటితోటి నేనైతే ఇలా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇలా అన్నీ కుదుర్చుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈసారి అయితే శనీశ్వరునికి అయితే ఎక్కువ పూలు దొరకలేవు. బట్ నాకైతే ఇంకా నేను వచ్చిన ఫ్రైడే రోజు చూసి అసలు పూలే లేకుండా, ఇంకా సాటర్డే రోజు ఇంకా శనీశ్వరికి పూలు ఉండయేమో. ఇంకా మిగతా పూల కన్నా ఇంకా శనీశ్వరికి బ్లూ కలర్ పూలు అంటే చాలా ఇష్టం కదా, అలాంటప్పుడు ఇంకా పూలు ఉండవేమో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఇంకా 2 పూలు అయితే ఉన్నాయి. ఇంకా పూజ కోసమేనేమో 2 పూలు ఇంకా పూసాయి అనుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఫైనల్ ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను పనులు చూస్తూ ఉన్నారుగా, వీటన్నిటిని కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా తోమేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ మీరు 5 వీక్స్ చూస్తూ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఇంకా కొత్తగా చూసే వాళ్ళకైతే ఇంక ఇక్కడ చూడండి. ఇంక అన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆవులకైతే పెట్టాను కదా, ఇంక అందుకని చెప్పేసి ఆవులకు పెట్టడం కోసం నేనైతే ఇంకా పిండి దీపాలైతే తీసుకొని వెళ్తాను. మ్యాక్సిమం చాలామంది పూజ చేసుకున్న తర్వాత అలా పెడతారు. బట్ నేనైతే ఇంకా ఇంట్లో అయితే ఇంకా ఒక్కదాన్నే ఉంటాను కదా, మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీకి వెళ్తాడని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే ఇంకా వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా పూజ చేసుకొని మళ్ళీ ఇంకా డోర్స్ అయితే క్లోజ్ చేయకూడదు కదా, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ముందుగానే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆవులకు పెట్టి వచ్చిన తర్వాతనే ఇంకా పూజ అయితే చేసుకుంటాను. చాలామంది అయితే పూజ చేసుకున్న తర్వాత వెళ్ళి పెడతారు. బట్ నాకు ఏ విధంగా అవైలబుల్గా ఉంటే నేనైతే ఆ విధంగా చేసుకున్నాను. ఏ విధంగా చేసుకున్నా సరే మనస్ఫూర్తిగా మనం చేసుకుంటే అది ఏదైనా సరే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగా తోట అయితే నాకు ప్రతిసారి ఇక్కడే నేనైతే పూలు కానీ తమలపాకు కానీ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. ఫైనల్‌గా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బట్టలన్నీ అన్నీ తీసేసి మొత్తం కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేనైతే ఈసారి అయితే ఇంకా ఈవినింగ్ ఎప్పుడు పెట్టట్లేదు కదా, ఇంకా బెల్లమే పెడతానని చెప్పేసి ఈసారి అయితే ఇంకా ఓపిక చేసుకొని అయినా సరే ఇంకా పెట్టాలని చెప్పేసి పల్లి పట్టి అయితే చేస్తూ ఉన్నాను దేవుని కోసం అయితే. ఎక్కడైతే ఇక్కడ చూస్తున్నామో పల్లీలు అయితే ఈ విధంగా అయితే ఇంకా వేసేసుకున్నాను. ఒక మంచి క్లాత్‌లో తీసేసుకొని వీటిని అయితే ఈ విధంగా చేసుకొని ఇంకా పాకంలో అయితే వేసేసుకొని మళ్ళీ కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఫైనల్‌గా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మార్నింగ్ పూజ చేశాను కదా, దీపాలన్నీ కొండెక్కాయి కదా, ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, వీటన్నిటిని కూడా పిండి దీపాలన్నీ తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ ఆవులకైతే పెట్టడానికైతే నేను మా చిట్టాలైతే వెళ్ళాము. ఇక్కడ చూడండి, వాటైతే ఎదురు చూస్తూ ఉన్నాయి. మమ్మల్ని చూడగానే ఎంత బాగా అసలు ఇలా ఏమంటే మనం ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు చూసామనుకో ఇంకెలా ఉంటుంది. మామూలుగా అయితే ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు ఎంత ఎక్సైట్‌మెంట్‌గా చూస్తూ ఉంటారు కదా, ఈ ఆవులు కూడా అయితే కొత్తగా వచ్చినా సరే గానీ మామూలుగా మేమైతే 5 వీక్స్ నుంచి వస్తూ ఉన్నాం కదా, అసలు ఎంత బాగా చూస్తూ ఉన్నాయంటే ఎప్పుడెప్పుడు నేను పెడతానన్నట్టుగా చూస్తూ ఉన్నాయి అవైతే. ఇంకా నేనైతే మొత్తం ఇలా పెట్టేసేటప్పుడు కింద పడిపోతూ ఉన్నాయి కదా చేతిలో పెట్టడం వల్ల అని చెప్పేసి, అలా కాకుండా ఇలా ఒక దాంట్లో వేసేసుకొని మొత్తం అయితే పెట్టేసాను నేను మా చిట్టలు. ఫైనల్‌గా పెట్టేసిన తర్వాత నా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. లాస్ట్ వీక్ అయితే నేను అనుకుంటున్నాను తొందరగా వచ్చేస్తున్నాను ఎలాగా ఇంతకి నాకైతే శివయ్య దర్శనం అయితే కావట్లేదు, ఇంకా క్లోజే ఉంటుంది, ఓపెన్ అయితే అవ్వదు. నెక్స్ట్ వీక్ అన్నా సరే వచ్చినప్పుడు కొంచెం ఓపెన్‌గా ఉంటే బావుంటుంది అని అనుకున్నా లేదా, ఈ వీక్ వచ్చినప్పుడైతే నేనైతే మళ్ళీ శివయ్య దర్శనం అయితే కంప్లీట్‌గా చేసేసుకున్నాను. ఇంకా పెట్టేసిన తర్వాత నాకైతే హ్యాపీగా అనిపించింది. లాస్ట్ వీక్ అనుకున్నా లేదా, ఈ వీక్ అయితే నాకైతే ఇంకా డోర్స్ అయితే ఓపెన్‌గా ఉన్నాయి అప్పటికే. ఇంకా వెళ్ళిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూడా బజరంగిని అయితే కంప్లీట్ అయితే ఇంక దర్శనం అయితే చేసేసుకున్నాను. దాని తర్వాత సాయిబాబాని కూడా ఇంకా నేను మా చిత్తలైతే ఈ విధంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మొక్కేసి ప్రశాంతంగా మేమైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఈవినింగ్ కూడా ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నది మా చిట్టలైతే బాబా బాబా అంటూ ఉంది ఇక్కడైతే. ఇంకా ఫైనల్‌గా ఈ విధంగా అయితే నానైతే ఇంకా మొత్తం వెళ్ళేసిన తర్వాత అక్కడైతే ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్దామనుకున్నాను. బట్ ఇంక మీ అందరికి తెలిసిందే కదా, కుదరదు కదా, అందుకని చెప్పేసి ఇంక టెంపుల్‌కొచ్చేసి ఇక్కడైతే అంతా దేవుని దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇంటికెళ్ళి ఇంకా
ఆ శ్రీనివాసుడి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం పూజ అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడైతే నేనైతే దేవుని కోసం అయితే ఇంకా పల్లి పట్టీలు అయితే రెడీ చేసుకొని పెట్టేశాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా రెడీ అయిపోతుంది అని చెప్పేసి ముందుగానే రెడీ అయ్యి పెట్టేసి వెళ్ళాను కదా. ఇంకా ఫైనల్ గా ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.